హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. డైలీ ఒక వ్లాగ్ పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం పెడుతున్నాను. ఏంటంటే అప్పుడెప్పుడు అడిగారు కదా, బట్ మధ్యలో నేను షార్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేశాను. రీజన్ ఏంటంటే సబ్స్క్రైబర్లు వస్తారు, వ్లాగ్ ఎక్కువ చూడరు. ఇంకా ఏంటంటే మనకు వీడియోలు షేర్ చేస్తారు, దానివల్ల మనకు ఎక్కువ మంది చూడటం వల్ల ఎంతో కొంత మనీ పెరుగుతుంది. ఈ వ్లాగ్ పెట్టి ఏం ప్రయోజనం అన్న ఒక ఫీల్తో నేను తగ్గించేశాను. సో ఇప్పుడు వ్లాగ్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే అన్ని షార్ట్ వీడియోలోనే షేర్ చేసుకోలేము కదా, కొన్ని పర్సనల్గా మనల్ని ఇష్టపడే వాళ్ళే వ్లాగ్ చూస్తారు. సో పబ్లిక్ అందరికీ అంత షేర్ చేసుకొని చెప్పాల్సిన అవసరం లేదు. అందుకనేసి ఇందులో చూసేవాళ్ళు నన్ను ఇష్టపడే వాళ్ళు వింటారు, లేదా నేను పరిచయమైన వాళ్ళు. అంతే, బోర్ కదండి వ్లాగ్ అంటే. రోజు 10 minutes 8 minutes 15 minutes అలా ఉంటుంది కదా. ఇందులో నేనేం స్పెషల్గా చూపించేది ఏముండదు, నా మాటలే ముఖ్యంగా ఉంటుంది. ఇంతవరకు మీరు చూసింది మూంగ్ దాల్ పప్పు ఎప్పుడు చేసినట్టే చేశాను, బట్ చిన్న చేంజ్ ఈ మధ్య. అంటే రోజు నార్త్ ఇండియన్ స్టైల్ చేస్తున్నా, సౌత్ ఇండియన్ స్టైల్ చేద్దామని సెర్చ్ చేస్తే దాంట్లో ఒక టిప్ క్యాచ్ చేశాను. ఏం చెప్పినారంటే, మనకు దాల్ మఖానీ స్టైల్లో రావాలంటే పప్పు బాగా ఉడకబెట్టాలి అని, ఇంకోటి పప్పులో నీళ్ళు వేసేటప్పుడు కూడా వేడి నీళ్ళు వేయాలి, టెక్స్చర్ బాగుంటుంది అని. పెరుగు వేసేదాన్ని, పెరుగు వేస్తే పెద్ద పాపకు కొంచెం కడుపు నొప్పి వస్తుంది. ఆ పెరుగు లేకుండా చేయగలమా లేదా అని సెర్చ్ చేశాను. అప్పుడు ప్రాసెస్ అంతా నాదే చేశాను. సేమ్ ఎవరన్నా చూడకుంటే ఉంది, పాత వ్లాగ్లో చూసుకోండి, చెక్ చేసుకోండి. ప్రతిసారి నేను కొత్త వీడియోలలో చేసిన పనులు చెప్పడం కుదరదండి. సో మీరు పాత వీడియోలు సెర్చ్ చేయండి. నేను మొన్న చూశాను కదా మా పాప మొబైల్లో, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా మాటలు ఒకేలాగా ఉన్నాయండి. ఏదో ఫార్మాలిటీగా చేయలే. యాక్చువల్గా నేను అప్పట్లో వీడియోలు చేసేటప్పుడు ఏం ఫీల్ అయినానంటే, ఈరోజు మనం చేసి వీడియో పెట్టేసి వెళ్ళిపోతే ఇంకా నెక్స్ట్ డే నుండి అది ఇంకా ఎవరు చూడరు, రెగ్యులర్గా చూసేటోళ్ళు. మనం ఎలా వీడియో చేయాలి, మనం చేసిన పని ఎప్పుడు ఎవరు వచ్చి చూసినా కానీ అది చూడాలి అనే ఇంట్రెస్ట్ ఉండాలనే కాన్సెప్ట్ పెట్టుకొని చేశాను. సో అది నాకు బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే చాలామంది పాత వీడియోలు చూస్తున్నారు. అంటే యూట్యూబ్ సజెస్ట్ చేసిన వీడియోలే కాదు, అవి యూస్ఫుల్ కదండి. ఇప్పుడు ఇండిగో పౌడర్ గురించి చెప్పాను, మీషో స్టాండ్ గురించి చెప్పాను, భవానీ స్టోర్స్, బెంగళూరు భవానీ స్టోర్స్ వీడియో ఇప్పటికీ రన్ అవుతుంది. కనీసం నేను వెళ్ళొచ్చి 3 సంవత్సరాలు అయింది. అది ఏంటంటే ప్రమోషన్ లాగా నేను వాళ్ళని పర్మిషన్ తీసుకొని చేశాను, కానీ ప్రమోషన్ కాదు. సో అప్పుడెప్పుడో నేను పెట్టినప్పుడు 100 మందో 300 మందో చూశారు. అది ఇప్పటికీ వెళ్తూనే ఉంది, సబ్స్క్రైబర్లు పెరుగుతూనే ఉన్నారు. అట్లా మంచి వీడియో పెట్టాల్సిన అని చాలా మటుకు పెట్టాను. ఎక్కడ ఏది బాగుంది అనేది నేను చెప్పుకుంటూ వచ్చాను. తర్వాత బెంగళూరులో కూడా నేను రెడీమేడ్ షాప్ వెళ్ళాను, జేపీ నగర్లో. ఆంటీ వీడియోలు కూడా పెట్టాను అప్పట్లో. నేను బెంగళూరు వెళ్ళినప్పుడువి సెర్చ్ చేయండి. ఆవిడ మీకు బెడ్షీట్లు బాగుంటాయి, డ్రెస్సెస్ బాగుంటాయి. ఆవిడంతా జైపూర్ నుండి తెస్తుందండి. అందుకే నేను మొన్న జైపూర్ వెళ్ళినప్పుడు బెడ్షీట్లు అవి తెచ్చుకున్నాను అనమాట. ఆ క్వాలిటీ బాగుంటుంది. మనకు ఇక్కడ మాకు పరిచయం అయినప్పుడు వాళ్ళు ఏం చెప్పినారంటే, మా పాప ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఒకరు బెడ్షీట్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు మా ఫ్రెండ్షిప్ అయినారు. అప్పుడు మా వారు ఖాళీగా ఉండ్రి, జాబ్ లేకుండా 1 year. ఆ టైంలో ఎగ్జామ్కు రోజు దింపేవాళ్ళు పెద్ద పాపకు. అప్పుడు వాళ్ళు, మేము బెడ్షీట్ బిజినెస్ చేస్తున్నాము, మీకు అప్పుడు మా వారిది జాబ్ లేదని తెలిసి జస్ట్ ఆ 4-5 days పరిచయంలో ఏం చెప్పినారంటే, ఆయన మీకు ఒక 2 lakhs ఏమన్నా అవసరమైతే చెప్పండి, నేను ఇస్తాను అని అన్నారండి. నేను అన్నా, అప్పటికి అయితే మాకు డబ్బు అవసరమే లేదు, ఇప్పటికి కూడా డబ్బు అవసరం లేదు. చెప్పాను కదా అలా వీడియోలో ఎప్పుడు నేను ఒకరికి ఇస్తూనే ఉండాలి, తీసుకోకూడదు అని, ఆ సంకల్పంతో బ్రతుకుతున్నాను అని. ఇంకా అప్పుడు మేము వద్దన్నాం. సరే పరిచయం అయింది, రమ్మని పిలిచినారు. ఇంకా అందుకని అసలు మా పాప కాలేజ్ కూడా కాస్తాను, మామూలుగా ఎగ్జామ్కు అందరూ వస్తారు కదా సెంటర్కు, అట్లా. ఇంకా నేను మా ఆయన కలిసి వెళ్ళినాము ఒకసారి. వాళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. వాళ్ళు మాకేం చెప్పినారంటే, కొన్ని మాకు ఆఫర్స్ మేము అడగకుండానే మాకు అలా వస్తాయి, చెప్తున్నాను. ఏం చెప్పారంటే, మీ ఏరియాలో షాప్ పెడతాను, మీరు కూర్చొని చేయండి బిజినెస్, మీకు 30,000 ఇస్తాను శాలరీ
అంటే అప్పుడు మా ఆయనకి ఇష్టం ఉన్న నేను మా పాప ఒప్పుకోలే. ఏంటంటే నార్త్ ఇండియన్స్ది ప్లేస్, వాళ్ళకి హిందీలోనే చెప్పాలి. మా ఆయనకు బిజినెస్ చేసే టాలెంట్ తక్కువ, జాబ్ చేయగలరు కానీ ఆ లెక్కలు వేసుకోవడము టకటక ఇది అది అని ఒకవేళ నేను కూర్చుంటాను అని చెప్తే మా పాప కూడా ఒప్పుకోలేదు. ఇంకా నేను కూడా ఒప్పుకోలే. ఏంటంటే 30,000తో ఏం బ్రతుకుతాంలే. ఇంకా మెయిన్ అదేది కాదు, లీవులు పెట్టకూడదు కదా షాపులు అంటే. సో వాళ్ళు మేము అందరికీ పెట్టించినాము, అందరూ బాగుపడినారు. సో మీకు కూడా అంటే మేము ఇంకా వాళ్ళకు నో చెప్పలేక అవసరమైతే అడుగుతాం, మా వల్ల కాదు, మేము హిందీ వాళ్ళము కాదు కదా, నేను ఇంట్లో చేస్తాను, నాకు ఇస్తారా అని అడిగానండి. అంటే ఇచ్చినారండి బెడ్షీట్స్. అంటే ఆ ప్రింట్స్ ఉండలేదా, కొంచెం ఓల్డ్ ప్రింట్ టైపు. నేను ఎప్పుడో ఒక వ్లాగ్ కూడా పెట్టాను, ఒకరి దగ్గరికి పోతున్నాను అనేసి. అయితే వీడియో పెట్టలేదు ఎందుకంటే బిజినెస్ చేయాలనుకున్నాను అనేసి. అప్పుడు అతను చెప్పినాడండి, ఏంటి చెప్పినాడంటే బెడ్షీట్లు మేము రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఆన్లైన్ కోసం తయారు చేస్తాం, ఒకటి నార్మల్గా అమ్మడానికి తయారు చేస్తాం. మీకు చూడ్డానికి సేమ్ ఉంటాయి బట్ కలర్ పోతాయి. ఆన్లైన్లో చీప్గా దొరుకుతాయి, ఆఫ్లైన్లో బాగా దొరుకుతాయి అని. ఆ మాట బాగా నచ్చి నాకు వాళ్ళ దగ్గర కొన్నాను. 4-5 బెడ్షీట్లు కొంటే ఇంకా హోల్సేల్ రేట్ ఇచ్చాడండి. 4-5 బెడ్షీట్లు కూడా ఇచ్చి తను 2 బెడ్షీట్లు నాకు ఫ్రీ గిఫ్ట్గా ఇచ్చాడు విత్ పిల్లో కవర్స్తో. అసలు అలాంటి మనుషులు ఉంటారా మీరు నమ్ముతారు? 5 రోజుల పరిచయంలో ఇప్పటికి కూడా మేము ఏమన్నా చేస్తామంటే ఆయన మాకు సపోర్ట్ చేస్తారు. అప్పుడు ఇంట్లోనే నేను చేసుకుంటాను శాంపిల్ కానీ తెచ్చుకున్నా, మా ఫ్లోర్లో పెట్టాను, చూశాను. ఎవరు ఇంట్రెస్ట్ చూపిలో ఒక 50-100 లాభం వేసుకున్నా కానీ చాలు కదా అనేసి. కాకపోతే అవి కొత్త ప్రింట్లు కాదండి, అన్నీ ఓల్డ్ టైప్ ప్రింట్స్. బట్ వాళ్ళు మనకు ఇప్పుడు లేదు స్టాక్ అన్నారు, వాళ్ళ ఇంట్లోనే మొత్తం స్టాక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి అయితే తీసుకెళ్ళాలి. చాలా బాగా చూసుకున్నారండి మమ్మల్ని అయితే, అసలు ఎంత బాగా చూసుకున్నాను. నేను మా ఆయన పోయి వచ్చినాము. ఒక్కోసారి ఇలాంటి ఆపర్చునిటీస్ మిస్ చేసుకున్నామా అనిపిస్తుంది. బట్ వాళ్ళు మా ఇంటికి వస్తామని పాపం మేము వెళ్ళినందుకు ఫోన్ చేస్తే ఆ రోజు నేను తప్పించుకున్నానండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంక ఇట్లా అందరూ పరిచయమైన వాళ్ళందరినీ పిలుచుకొని దోశలు చేసి పెట్టి అవి చేసి పెట్టి ఇంక ఇట్లా మనమేం బిజినెస్లో లేము, ఎందుకులే ఇట్లాగా అనేసి. అది కరెక్ట్ చేశానో రాంగ్ చేశానో తెలియదు కానీ ఎప్పుడు నేను ఎవరిని అట్లా తప్పించుకోను. అప్పుడు యాక్చువల్గా నేను హెల్త్ కూడా సరిగా లేదు, నాకు గెస్ట్లకు చేసి పెట్టేంత ఎనర్జీ లేదు, ఫ్యామిలీకి చేయడానికి చాలా కష్టంగా ఉండే. సో ఎప్పుడు అనిపిస్తుంది 2 lakhs ఆయన మీకు ఇస్తాను, ఎప్పుడైనా అవసరమైతే చెప్పండి తీసుకోండి అని ఆ 4-5 రోజుల పరిచయంలో చెప్పినాడు. మాకు ఇలాంటి వాళ్ళు లైఫ్లో చాలామంది ఉన్నారండి. బట్ మేము వాళ్ళ ఆఫర్ వాడుకోమండి. ఎప్పుడు కూడా హెల్ప్ గత్యంతరం లేదు, గొంతు మీదకి వచ్చింది అనుకున్నప్పుడు మేము హెల్ప్ తీసుకుంటాము అంతే తప్ప అప్పుడు నేను తీసేసుకోవచ్చు, 2 లక్షలు తీసేసుకొని మళ్ళీ ఇయ్యచ్చులే అని. ఎప్పుడు మేము అలా చేయమండి ఎవ్వరి విషయంలో కూడా. సొంత మూలకడ కూడా లాస్ట్ టైం చెప్పాను కదా, వడ్డీకే తీసుకున్నాం కేవలం 3 నెలలు. ఆ 3 నెలలు తీసుకున్నందుకు మా మీద అజమాయిషీ చేశారు. మాకు ఎంతోమంది డబ్బు సాయం చేశారండి బెంగళూరులో కూడా. అసలు అది ఎవ్వరికీ తెలియదు. అసలు ఎట్లా అంటే హైదరాబాద్లో కూడా మాకు ఇల్లు కట్టినప్పుడు సహాయం చేశారు.